ఈ బయోటోరియంలో దాదాపు ఒక 1 ఇయర్ నుంచి జర్నీ అవుతున్నాం సార్. టెస్టిమోన్ వచ్చేసి మాక్సిమం ఇప్పటి వరకు అయితే ఎవరు చెప్పలేదు, వినలేదు కూడా అనమాట. నేను కూడా ఈ బయట అయితే ఇదేంటిదంటే ఈ ప్రోడక్ట్ వల్ల మా ఇంట్లోనే నాకు ఇద్దరు చిల్డ్రన్స్ అనమాట, పిల్లలు. ఓకే. వాళ్ళకు పంపర్లు అయినాయి అనమాట, దవడలకి ఇట్లా వాస్తాయి కదా సార్. పంపర్లు అని చెప్పేసి దవడలు వాస్తాయి, డాక్టర్ దగ్గరికి పోతే తెల్ల బొక్కల బొక్క పట్టి వేస్తాడు అనమాట. ఉమ్, కాబట్టి అలాంటిది వేస్తుంది కదా. నేనేం చేశానంటే నాకు కూడా ఇద్దరికి పంపర్లు అయినాయి అనమాట, దవడలకి ఇట్లా ఇద్దరికి వాసినాయి. అయితే నేను ఏం చేశాను, మన దగ్గర ఉన్న లాంగ్ బ్రాస్లైట్ ఉంటుంది కదా సార్. ఆ ఉమ్, బ్రాస్లైట్ అనేది మనము ఆ దవడ చుట్టుముట్టు ఇట్లా హెడ్ మొత్తం చుట్టేసి నైట్ పూట ఒక 3 days మన పర్ మీద పడుకోబెట్టాను అనమాట. ఇంకోటి మెరాకిల్ ఏంటంటే 4th day రోజు ఆ వాపు లేదు, అక్కడ పెయిన్ అనేది లేదు అక్కడ. ఆ, అసలు నమ్మసక్యం కాకుండా అయిపోయింది. మాక్సిమం బయట హాస్పిటల్ చూపిస్తానంటే దాదాపు 15-20 days సఫర్ అవుతారు, దాన్ని రుద్దాల్సి ఉంటుంది, ట్రీట్మెంట్ చేయాలి, టాబ్లెట్ ఇవన్నీ ఉంటుండే. కానీ మా ఇంట్లో ఇద్దరు పిల్లలకు మాత్రము చాలా ఈ లాంగ్ బ్రాస్లెట్ వాడడం ద్వారా చాలా 3 రోజుల్లో వండర్ఫుల్ గా క్లియర్ అయిపోయింది సార్ ఆ పంపర్లు అనేది కూడా. కాబట్టి మెరాకిల్ రిజల్ట్ చూశాను అనమాట దాని నుంచి. ఇంకొకటి మోస్ట్ ఏంటంటే మా మేడానికి కూడా థైరాయిడ్ అనమాట, స్టార్టింగ్ ఉమ్, నుంచి ఉండే అనమాట. ఈ థైరాయిడ్ కూడా రెగ్యులర్ గా ఆ, మా పిల్లలు పుట్టక ముందు ఉంటున్నది. అయితే మనం ఇదే బ్రాస్లెట్ మనం నెక్ అనేది చుట్టేసుకొని తర్వాత పర్ మీద పడుకొని వాటర్ మీద తీసుకొని కూడా వండర్ఫుల్ గా ఇప్పుడు కంట్రోల్లో ఉంది అనమాట థైరాయిడ్ కూడా. ఇప్పుడు ఆమెకు వచ్చేసి లో బీపీ, తర్వాత ఈ థైరాయిడ్, తర్వాత బాడీ పెయిన్స్, ఈ సిజరిన్ ఆపరేషన్ అయింది కాబట్టి అక్కడ బాగా లాగుతున్నానంట ఎప్పుడు కాదు. కాబట్టి ఉమ్. ఆ ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా, నేను ప్రోడక్ట్ యూజ్ చేసిన 5 days నుంచి ఆ ప్రాబ్లం అనేది నెమ్మదిగా కంట్రోల్లోకి వచ్చింది అనమాట. కాబట్టి ఈ మెయిన్ గా మన ఈ మూడు రిజల్ట్. ఇంకోటి నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉండే, కేవలం 1 week లోనే చాలా మంచి రిజల్ట్ తీసుకున్నాం మన ప్రోడక్ట్ వల్ల. ఈ మెయిన్ తీసుకోవడం ద్వారా వండర్ఫుల్ ఇప్పుడు బిజినెస్ ప్రోడక్ట్ అన్నమాట.